నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి స్పందించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఈ నెల 21న ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవాలు. ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య. ఈ నెల 22న స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు తాటికొండ విజయకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాన్ని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ లక్కిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్ జరుగుతుంది. ఈ ప్రోగ్రాం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 47వ బర్త్డేని కేక్ కట్ చేసి ఆ రోజు ఆ బర్త్డేని ప్రోగ్రాం అంతా కూడా అక్కడ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఏటా ఒక ఘంటసాల అవార్డు ఉంటుంది. ఈ సంవత్సరం ఇచ్చే ఘంటసాల అవార్డుని ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి శైలజ గారికి ప్రదానం చేయబోతున్నాము. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి సేవలు చేసినటువంటి ప్రముఖులకి ప్రైవేట్ నంది అవార్డులు ఇవ్వబోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను కూడా మీరందరూ చూసి ఆనందించాలని చెప్పని మన ఈ అధినేత అయినటువంటి ఈ ఘంటసాల ఆర్ట్స్ అధినేత అయినటువంటి మన విజయకాంత్ గారు, అదేవిధంగా మన ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానితులు. ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవాన్ని 21వ తేదీ డిసెంబర్ 21వ తేదీ ఎంఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పాడుతా తీగ బృందం కూడా సంగీత విభాగారి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి, సినీ గాయనిమణి ఎస్పి శైలజ గారికి ఘంటసాల అవార్డుని బహుకరిస్తున్నాం. గతంలో కూడా పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అదే వాణి జయరామ్ గారికి కూడా మనం ఘంటసాల అవార్డు ఒంగోలులో ఇవ్వటం జరిగింది. కనుక భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, ఘంటసాల అభిమానులు అందరూ కూడా వచ్చి మనకి రావాలి. పాసులు మాత్రం ఎలాంటి పాసులు కూడా లేవు. కనుక అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. ఈ సంగీత అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే అదే రోజు వివిధ రంగాల్లో ముఖ్యుల్ని, ప్రముఖుల్ని పిలిచి వారి సేవలకు గుర్తింపుగా వాళ్ళని బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ గత 32 సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనకబడిన వాళ్ళని అయితేనేమి, ఎటువంటి ప్రాధాన్యత లేకుండా, డబ్బు లేకుండా వెనకబడి వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీసి ఎంతోమందికి ఉచితంగా పుస్తకాలు అయితేనేమి, తర్వాత వస్త్రాలు అయితేనేమి, వాళ్ళకి చదువు చెప్పించడం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అలాగే కళారంగంలో కూడా ఇటువంటి ప్రోత్సాహకాలను అందజేస్తూ వాళ్ళని అభివృద్ధి పదంలో నిలపడానికి ఎనలేని కృషి చేస్తుంది. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. 6 మూరల పట్టుచీరను అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేశారు. ఈ నైపుణ్యం భారతీయులకే సొంతమని రాష్ట్ర ఇంధన మరియు అటవీ శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. స్థానిక ఒక వస్త్ర దుకాణంలో ఏర్పాటు చేసిన అగ్గిపెట్టెలో పట్టే చీరను ఆమె ఆవిష్కరించారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah.
Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever అగ్గిపెట్టెలో చీరను కూడా ఎట్లా ఇమిడింపజేయగలరు అనే విషయం మీద మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇదేంటంటే మన భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఇది ఒక నిదర్శనం. అలాగే వీళ్ళ యొక్క కళ్ళకి వీళ్ళకి ఉండే యొక్క ఇంట్రెస్ట్ని కూడా మన ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాము. ఇలాగా పట్టు చీరని అసలు మామూలుగా ఒక కచేవి పెట్టడం ఎంతో కష్టమైన మరి సందర్భంలో పట్టు చీరని మరి అగ్గిపెట్టెలో పెట్టడం అనేది మనం చూడడానికి చాలా సంతోషంగా ఉన్నది. అగ్గిపెట్టెలో పట్టు చీర అంటే నేను ఎట్లా ఉంటుందా అనుకుంటా ఉన్నాను. చూస్తే చాలా గొప్ప విషయం ఇది. చేనేత వాళ్ళని అభినందించాలి. ఈ షాప్ నల్లా విజయ్ ఇంకే నల్లా విజయ్ సిరిసిల్ల చేనేత వాళ్ళంట, వాళ్ళని అభినందించాలి. మన భారతీయ సంస్కృతికి చీర అనేదే మన భారతీయ సంస్కృతి. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లా ఇది అంజలి షాప్ వాళ్ళని పంపించారు ఆయన చీర. సాధారణంగా ఆయన ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం అమ్మవారికి చీరను తీసుకెళ్ళి ఇస్తాడండి, ఒక చీరని. అలాగే స్వామివారికి ఓం నామాలు ఉన్న షాలువా అని తయారు చేస్తాడు అగ్గిపెట్టెలోనే. 2 అగ్గిపెట్టెలోనే తీసుకెళ్ళి ఆయన అక్కడ సమర్పిస్తుంటాడు. సో ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానండి. అంటే ఉన్న పరిచయాల వల్ల వాటి వల్ల మా ప్యూరు శారీస్ ఇచ్చే పార్టీల వల్ల మాకు ఇతనితో పరిచయం కలిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇది పెట్టడం, దీన్ని ఆవిష్కరించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ 30 ఏళ్లలో నేను చేసిన అచీవ్ అనుకుంటానేమో ఇది వస్తుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల స్థాయి జోనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ సిహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన మండలాన్ని జిల్లా స్థాయిలో ముందంజలో ఉంచాలని క్రీడాకారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పీడి రాజలక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎం గంగాధర్, పీడి కోటిరెడ్డి, ఎంఈఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. ఇప్పటికే చాలా టైం అయింది. ఆటల పోటీల్లో పాల్గొనడం చాలా గొప్పమ్మ. ప్రైజ్ వస్తుందా రాదు అది వేరే విషయం. ఇక్కడ వచ్చినందుకు ఇదే మీకు ప్రైజ్ అనుకోండి. బాగా పోటీ పడండి. చదువుతో పాటు ఆటలు కూడా బాగా పోటీ పడాలి. ఎప్పటి నుంచో మేము అనుకున్నాము గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు అనే బాధ మాకుంది. యాక్చువల్గా నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. కానీ మనకి ప్రభుత్వం వారు ఈసారి ఇంకోటి ఏంటంటే మరి ఈ కార్యక్రమం 17 నుంచి 19 దాకా ఇక్కడ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మాత్రం అథ్లెటిక్స్, రేపు మేము ప్రకటన కూడా ఇచ్చున్నాం. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అట్లాగే బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ రేపు టీమ్స్. సో మండల స్థాయిలో ఉన్నటువంటి 7 పాఠశాలలు కూడా మరి విద్యార్థులందరూ కూడా మా వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చున్నారు. మరి కాలాతీతమైనప్పటికీ మేము ఈ జోన్స్ తీసుకోవడం కారణం గతంలో మరి మనం వేరే పాఠశాలకు అప్పచెప్పున్నారు. మాకు చాలా కాలం కూడా తక్కువగా ఉంది. ఏదైనా కూడా మా యొక్క ఎంఏ గారి ఆదేశాల మేరకు మరి పాఠశాలలో జరపాలి. మరి దూర ప్రాంతం వెళ్ళాలంటే కష్టం, వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలన్నా కూడా కష్టం అని చెప్పేసి మరి మాకు ఎట్లా ఇబ్బంది అయినప్పుడు గ్రౌండ్లో ఒక 25 డేస్ నుంచి వాటర్ స్టాగ్నెట్ అయింది. ఎందుకంటే గ్రౌండ్ అంతా కూడా చాలా డెప్త్లో ఉంది. వర్షం పడితే మాత్రం మొత్తం చెరువులాగా ఉంటుంది. మేము అప్పటికప్పటికి ఈ కార్యక్రమంలో పెట్టిన తర్వాత మరి రోజర్స్ అట్లాగే స్టాండ్ చేసుకొచ్చి మా మిత్రులు మరి విలేకరులు గారు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేయాలి. అట్లాగే పత్రికా విలేకరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మాతో పాటు కూడా మా మేడం గారు, అట్లాగే శివ, వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసే మా ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఏర్పాటు చేయడం లేదు. ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఎంపీడీఓ గారికి, మాకు తెలంగాణలో తన సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తన సామాజిక వర్గానికి చెందిన వారు అత్యాచారం, హత్యలకు పాల్పడుతుంటే వాటిపై ఎందుకు స్పందించడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న గుంటూరులో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందకృష్ణ గారి నాయకత్వం
హైదరాబాదులో ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితుల్ని తెలంగాణ రాష్ట్ర పోలీసులు కాల్చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడమే కాకుండా తెలంగాణ పోలీసులకు హ్యాట్సాప్ అని కేసీఆర్కి హ్యాట్సాప్ అని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. హత్యలు అత్యాచారాల కేసులో శిక్షలు వేసే విషయంలో న్యాయస్థానంలో జాప్యం జరుగుతుంది కనుక హత్యలు అత్యాచారాల కేసుల్లో నిందితులను కాల్చంపడమే సమంజసమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. మహిళల మీద జరిగిన హత్యలు అత్యాచారాలకు కోర్టులు పరిష్కారం చూపెట్టట్లేదని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరు పరిష్కారం చూపెట్టాలని చెప్పి నిన్న దిశ చట్టం తీసుకొచ్చినట్టు దిశ చట్టంలో నిందితులుగా పేర్కొన్న వాళ్లకు శిక్షలు కోర్టులు వేయాలన్నా మరెవరు వేయాలి? దీనికి సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రెండోది, ప్రియాంక రెడ్డి గారి నిందితులను కాల్చంపడాన్ని పోలీసులకు హ్యాట్సాప్ చెప్పి కేసీఆర్కు హ్యాట్సాప్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అదే మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరిగితే నిందితులకు తెలంగాణ పోలీసులు చూపెట్టిన పరిష్కారమే ఎన్కౌంటర్, కేసీఆర్ చూపెట్టిన పరిష్కారమే ఎన్కౌంటర్. అది ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారా మహిళల మీద హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళను అదే ఎన్కౌంటర్ చేయగలడా? పోలీసుల ద్వారా చేయించగలడా? మేము సూటిగా అడుగుతున్నాం. అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆమె హత్య సంఘటనలో పాల్గొన్న 3 బీసీ యువకుల్ని, ఒక ముస్లిం యువకుల్ని కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని కేవలం ప్రియాంక రెడ్డి కాబట్టి మాత్రమే నిందితులను కాల్చంపని చెప్పి ఒక రెడ్డిగా ఆయన సమర్థించినట్టున్నదే తప్ప చట్టాలను న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించడం అనడానికి అది సాక్ష్యం. ఒకవేళ హత్యలు అత్యాచారాలు పాల్గొన్న వాళ్ళలో నిందితులు అటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గాలే నిందితులు ఉంటే అవసరం. కానీ అక్కడ ఒక్కరి కోసం కాల్ చంపడానికి సమర్థించావు కదా నలుగురిని. మరి ఇక్కడ ఇద్దరిని చంపిన ఒక నిందితుడిని మీరేం పరిష్కారం చూపెట్టదలుచుకున్నారు? అందులో ఒక పసిగుడ్డు 8 నెలల పసిగుడ్డును కూడా గొంతు కోసి చంపిన ఆ దుర్మార్గుడికి మీరు ప్రియాంక రెడ్డికి చూపెట్టిన ఆ పరిష్కారమే అక్కడ మీరు ఇక్కడ చూపెట్టగలుగుతారా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మూడోది, నిన్ననే మీరు దిశ చట్టం తీసుకొచ్చిన రోజే మరి త్రిపురాంతకంలో ఒక గ్రామ వాలంటీర్ల విధి విధానాలను మద్దిపాడు ఎంపీడీఓ సిహెచ్ హనుమంతరావు తెలిపారు. గ్రామంలో నవశకం వివరాలను ఇంటింటికి తిరిగి సేకరించాలని, అలసత్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ నియమించారండి. ఈ వాలంటీర్లో వాళ్ళకి ఇచ్చిన ఏది కానీ పెన్షన్లు కానీ నవశకం కానీ డేటా ఏదైనా కూడా వాళ్ళు ప్రతి కుటుంబం ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేసి ఆ పొట్లో తీసుకొని మాకు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఒక చోట కూర్చొని మాత్రం చేయకూడదు. ఖచ్చితంగా వీళ్ళు ఆ 50 ఏళ్ళకి పోయి సర్వే చేసి డేటా తీసుకురావాలి.
అది కరెక్ట్ కాదండి. ఒకవేళ మా మండలంలో కానీ ఏ పంచాయతీలో అయినా కూడా ఇలాంటి విషయం కానీ మీ నోటీస్కి వచ్చినా లేకపోతే పబ్లిక్ చెప్పినా కూడా నాకు ఇస్తే వాళ్ళ పేర్లు ఇస్తే తప్పకుండా విచారించి వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, డెఫినెట్గా తీసుకుంటాను. ప్రజలకు మెరుగైన సేవ చేయాలని గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇళ్ళ దగ్గర పోవాల్సిందే, డేటా తీసుకోవాల్సిందే. అంతేకాని దీంట్లో ఎలాంటి ఏమీ లేదు. డెఫినెట్గా నా దగ్గరకు వస్తే నేను యాక్షన్ తీసుకుంటాను, నా నోటీస్కి వస్తే మాత్రం. అంటే ప్రస్తుతం అయితే నాకైతే రాలేదండి. నేను ఆల్రెడీ సెక్రటరీ కూడా చెప్పున్నాను, ఎలాంటివి కానీ నా దగ్గరకు అయితే రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ మీద, డెఫినెట్గా తీసుకుంటాను. లబ్ధిదారు లేదు, నాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇప్పటివరకు. వెళ్తున్నారు, వాళ్ళు మొత్తం డేటా తీసుకొస్తున్నారు. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా అంటే లబ్ధిదారులు కానీ ఎవరైనా కూడా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. బల్లికురువ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుండి వైసీపీకి 300 కుటుంబాలు కృష్ణ చైతన్య సమక్షంలో పార్టీలోకి చేరారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో ఏమేమి జరిగినా విజయవాడ ఎక్కడ వేయాలనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేస్తున్న శుభ సందర్భంలో దాదాపు 300 కుటుంబాలు చేరడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా సంతోషం. అలాగే మున్ముందు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలని, మంచి మెజార్టీ తీసుకెళ్లాలని, మీరందరూ పాత వాళ్ళతోటి పాత నాయకులు ముందు నుంచి ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలుపుకొని మీరందరూ పార్టీ విజయాన్ని కృషి చేయాలని నేను మనస్ఫూర్తి. జిల్లా స్థాయి అధికారం లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ కొట్టుకుంటారు. కానీ ఈ క్రీడలు ఎవరైతే బాగా ఆడతారో, అంటే బాగా ఆడటం అంటే పాఠశాల స్థాయిలోనో మండల స్థాయిలోనో లేదా జిల్లా స్థాయిలోకి పోయి ఆపేయడం కాదు, దాన్నే ఒక ప్యాషన్ గా తీసుకొని ఒక ఉన్నత లక్ష్యాన్ని క్రీడారంగంలో ఎంచుకొని దాన్ని ముందుకు వెళ్ళిన వాళ్ళు మరి మన రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ మరి ఈ ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు, పాత్రికేయులు, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. మరి మన విద్యా విధానాన్ని చూసుకుంటే గత 25-30 సంవత్సరాల నాటికి ఈ రోజుకి చాలా విపరీతమైన మార్పులు, ట్రెమెండస్ చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. గతంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా ఉండడం జరిగేది, లేదా కొంతమంది విద్యాదాతలు ఏర్పాటు చేసిన కమిటీ స్కూళ్ళు, కాలేజీలు మనం చూస్తుండేవాళ్ళం. ఊళ్ళో సహవాసకాలతోటి ఈ సిస్టమేటిక్ ఆటలు కాకుండా మామూలు ఏది కర్రాబెల్ లాంటి కోతి కొమ్మచ్చులు అవి కూడా తీసేయాల్సినవి కాదు. వీటి ప్రధాన ఉద్దేశం శారీరక దృఢత్వానికి కొంత అయితే సమాజంలోని తోటి పిల్లలతోటి కలిసిమెలిసి అనేక అద్దంకి పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
సేవ్ గుండ్లకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పాడి పంటలతో రైతాంగాన్ని వివిధ వృత్తుల వారికి ఉపాధిని అందిస్తున్న గుండ్లకమ్మ సస్యశ్యామలం చేసేందుకు చర్యలు చేపట్టాలని మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వేస్ట్ డంప్ కేంద్రంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఆ గొల్లకొమ్మను ఆ విధంగా కాకుండా గొల్లకొమ్మ వనరులను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, గొల్లకొమ్మ నదీ ప్రాంతానికి సర్వే హద్దురాలు వేయాలని, చుట్టూతా పర్యావరణ పరిరక్షణ జరపాలని ఈరోజు మన తహసీల్దార్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ నిర్వహణలో ఈరోజు వినతి పత్రం ఇచ్చి మరి గుళ్ళకొమ్మ దాకా ర్యాలీ కార్యక్రమం చేపట్టాము. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అద్దంకి పౌరులే కాకుండా పరిసర గ్రామ ప్రజలు కూడా పాల్గొనాలి, బాధ్యతగా విధిగా పాల్గొనాలి. ఎందుకంటే గుళ్ళకొమ్మ కనుక ఎండిపోయినా లేకపోతే పాడైపోయినా మనకి బ్రతికే లేదు. ఎందుకంటే జీవనది అంచుల్లో నది ప్రాంతంలో జీవనం సాగిస్తున్న జీవరాశి గుళ్ళకొమ్మ కనుక దెబ్బతింటే ఎండిపోతే మానవుడే కాదు ఏ జీవరాశి కూడా మనుగడ లేదు. కాబట్టి గుళ్ళకొమ్మ కాపాడడానికి, దాన్ని పరిరక్షించుకోవడానికి అద్దెకి పట్టిన ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజలు కూడా నడువు బిగించాలా. దీన్ని త్వరలో జంగిల్ క్లియరెన్స్ చేయమని, నదీ పరివార ప్రాంతానికి సర్వే చేసి అద్దురాలు వేయమని, చుట్టూతో బాగా పర్యావరణ పరిరక్షణకై మనం బాగా మంచి చెట్లు నాటుకున్నట్టయితే టూరిజం పాయింట్ కూడా చేసుకోవచ్చు. సింగరకొండ కానించి మరియు అక్కడ డ్యామ్ వరకు కూడా బోట్ షికారు కానీ వేలాది మంది బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, రైతాంగం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఈ టూరిజం చేస్తే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ రోజు ప్రజా సంఘాలు చేపట్టిన ర్యాలీని జయప్రదం చేయబడుతున్నాయి. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి స్పందించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఈ నెల 21న ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవాలు. ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.